కాంగ్రెస్ మార్క్ ఎమ్మెల్సీ వ్యూహం. హైదరాబాద్పై సీఎం రేవంత్ ఫుల్ ఫోకస్. సామ రామ్మోహన్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారు. నల్గొండ స్థానంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒపీనియన్ కోసం వెయిటింగ్. వారి సూచనలు సమన్వయం ఆధారంగా అభ్యర్థి ఖరారు. మెజార్టీ నేతల సమీక్ష పూర్తయిన వెంటనే అధిష్టానం నుంచి ప్రకటన. అయితే కాంగ్రెస్ మార్క్ ఎమ్మెల్సీ వ్యూహం ఏం చేస్తున్నారు? హైదరాబాద్ పైన రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టిండు. అయితే సామ రామ్మోహన్ రెడ్డికి ఇద్దామని చెప్పేసి దాదాపు ఖరారైందని చెప్పేసి అంటున్నారు. సామ రామ్మోహన్ రెడ్డికి ఇవ్వడం కూడా చాలా ప్లస్ అవుతుంది. ఎందుకంటే సామ రామ్మోహన్ రెడ్డి యువకుడు, యాక్టివ్గా ఉంటాడు. నిత్యం ఈ ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రజా సమస్యలు ఏవేవి ఉన్నా ప్రభుత్వానికి చేరవేసి మళ్ళా ప్రభుత్వ పథకాలను కూడా ప్రజలకు చేరవేయడంలో, అయితే ఈ ప్రతిపక్షాలు మాట్లాడిన మాటలు, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు తిప్పి కొట్టడంలో కూడా చాలా దిట్ట. సబ్జెక్ట్ నాలెడ్జి పవర్ఫుల్గా ఉన్నది. ప్రతిపక్షాలకు సరిపోను నాలెడ్జి సామ రామ్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నది. ఇంతకుముందు మీడియా కమ్యూనికేషన్ చైర్మన్గా చేసిండు అని ఏదున్నా చాలా యాక్టివ్గా ఉంటాడు. కాబట్టి అతనికి దక్కితే బాగుంటుంది. ఇంకొకటి, నల్గొండ స్థానంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒపీనియన్స్. నల్గొండ స్థానంలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఒపీనియన్ అంటే దాదాపు గుత్తా అమిత్ రెడ్డికి కన్ఫర్మ్ చేయాల్సిందే. ఎందుకంటే ఒక మంచి వ్యక్తికి గెలిచే అభ్యర్థి ఎవరు అని అంటే అక్కడ పోటీలో మాత్రం అమిత్ రెడ్డి క్లియర్గా కనిపిస్తున్నాడు. అమిత్ రెడ్డి ఒక్కసారి పోయి ఆ గ్రాడ్యుయేట్లని కలిసిండనుకో, ఖచ్చితంగా ఆ గ్రాడ్యుయేట్లు గుత్తా అమిత్ రెడ్డి వెంట నడుస్తారు. అన్న మీకెందుకు మేము ఉన్నామని అని అంటారు. ఎందుకంటే ఆయన అట్లా ట్యూన్ చేసుకోగలుగుతాడు. ఆయన మాట తీరట్లుంటుంది. ఎక్కడ కూడా ఎంత ఉన్నా కానీ ఒదిగి ఉండాలి అనేది ఒకటి ఉంటుంది, చూసిర్రా? అది ఆయనలో ఉన్నది, అమిత్ రెడ్డి దగ్గర. ఆ అమిత్ రెడ్డి ఏం చేస్తారంటే ఎవ్వరు కలిసినా ఆయన మాట్లాడే విధానము, ఆ తత్వము, ఆ రిసీవ్ చేసుకునే పద్ధతి, ఆ స్టైలు చాలా బాగుంటుంది. నేను కలిసిన ఒకసారి, ఎవరితోనైనా మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళకున్న సమస్యలు కావచ్చు, వాళ్ళకున్న సమస్యలను ఎక్కడ పరిష్కారం అవుతాయి అక్కడికి పోయి మాట్లాడి పరిష్కరించే దిశగా పనిచేస్తారు ఆయన. కాబట్టి పట్టభద్రులకు కూడా దాదాపు అందరికీ తెలుసు గుత్తా అమిత్ రెడ్డి గురించి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా ఆయన పేరు ప్రపోజల్లో పెడితే వీళ్ళు ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా సపోర్ట్ చేయాలి, ఆయనకే సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నల్గొండ, ఖమ్మము ఈ 2 జిల్లాలు భర్పూర్గా సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే అక్కడ ఉన్న పట్టభద్రులు మంచిగా నమ్ముతారు. ఎందుకంటే ఆయన మీద అట్లా నమ్మకం. వరంగల్ వచ్చేసరికి దాదాపు ఒక 50%, 50 to 60% వరంగల్. అంటే భారీ మెజార్టీతో మాత్రం ఈ సీటు మాత్రం కైవసం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ కూడా గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి.